నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ఇప్పుడు అవ్వారు వారి వీధిలో ఉన్నాం. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 9వ సంక్రాంతి ముగ్గుల పోటీ కోలాహలంగా జరుగుతుంది. ఈ పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు పాల్గొని అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. పూర్తి వివరాలు మంగళగిరి టైమ్స్లో వీక్షించండి. మంగళగిరి షరాబ్ బజార్లోని 2 రామ్ మందిరాల సమీపంలో గల అవ్వారు వారి వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పెద్దలు అవ్వారు సాంబశివరావు, దామర్ల కనకలింగేశ్వరరావు మాస్టారు, జంజరం రాము, దామర్ల మల్లేశ్వరరావు, జింకా మల్లేశ్వరరావు, గోలి శ్రీనివాసరావు, బిట్రా హరిబాబు, గోలి మహేష్ పర్యవేక్షించారు. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతలతో పాటు చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 80 మంది ఈ పోటీల్లో పాల్గొని చోట చక్కటి ముగ్గులను తీర్చిదిద్దారు. ఈ పోటీలకు మరొక విశేషం ఏమిటంటే పోటీదారులే విజేతలను ఎంపిక చేస్తారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రతి ముగ్గును పరిశీలించి ఉత్తమమైన ముగ్గులను ఎంపిక చేస్తారు. ఎక్కువ మంది ఎంపిక చేసిన ముగ్గులకు వరుస క్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తారు. సంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ 2వ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది. వస్త్రకళ షాపింగ్ మాల్ 2/73 మెయిన్ బజార్, మంగళగిరి. అవ్వారు వారి వీధిలో సంక్రాంతి ముగ్గుల పోటీల గురించి నిర్వాహకులు మరిన్ని వివరాలు వెల్లడించారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ గత 100 సంవత్సరాలు పైగా ఈ స్థలంలో రాములవారి కళ్యాణం నిర్వహించడం చేస్తున్నాం. ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో సంప్రదాయాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో గత 8 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎంతో ఆనందకరంగా జరుగుతున్న ముగ్గుల పోటీ 9వ సంవత్సరంది. సుమారుగా 80 మంది మహిళామణులు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొంటున్నారు. నేను హైదరాబాద్లో ఉంటాను. సెలవులకి మా ఊరు మంగళగిరి వచ్చి ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రీతి వైష్ణవి గోలి. నేను ఇక్కడ లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. అట్లనే ఈసారి కూడా ఇంట్రెస్ట్తో ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశాను. ప్రొఫెషనల్గా నేను ఒక ఫ్యాషన్ డిజైనర్. సో నాకు ఆర్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నేను వేసిన ముగ్గు కూడా ఒక ఆర్ట్ ఫామ్లోనే ఉంటుంది. సో ప్రతిసారి ఏది వేసినా కూడా ఒక ఆర్ట్ అనేది అందులో ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అట్లా చూసుకొని ప్రతిసారి వేస్తాం. శ్రీ సీతారాముల కళ్యాణ కమిటీ వారు ప్రతి ఇయర్ ఇట్లా కండక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు దామర్ల శాలిని. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకుంటున్నాను. గత 8 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవ కమిటీ వారు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాము. ఈ సంక్రాంతి పోటీల గురించి మరిన్ని వివరాలు మా అక్క అమూల్య చెప్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీధిలో ఏర్పాటు చేసే ముగ్గుల పోటీ వలన మేము ఎంతో ఆనందంగా రంగులతో ముగ్గులు నింపుతూ ఉంటాము. అలాగే మాకు ఉత్సాహాన్ని కల్పించేందుకు వాళ్ళు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు ఇస్తూ ఉంటారు. దాని వలన మాకు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ముగ్గుల పోటీ అనగానే ఆనందంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న ఒక విశేషం ఏంటంటే జడ్జిలు వచ్చి సెలెక్షన్ చేయకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ముగ్గులు అందరూ ఒక ముగ్గు చూసుకుంటా వెళ్ళి వాళ్ళకి నచ్చిన ముగ్గులను ఎంచుకోవడం జరుగుతుంది. దాని వలన ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎటువంటి ఇది లేకుండా ఎవరికి వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటారు. ఈ సంక్రాంతి పోటీలను నిర్వహించి మాకెంతో ఆనందంగా ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఈ పోటీ నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగే ఈ ముగ్గుల పోటీకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేమిటంటే ఈ పోటీలో పాల్గొనే పోటీదారులే న్యాయ నిర్ణేతలుగా ఈ ప్రైజులను ఇవ్వడం జరుగుతుంది. ఎన్నుకోవడం వాళ్ళే జరుగుతుందన్నమాట. అంటే పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక స్లిప్ను ఇవ్వడం జరుగుతుంది. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీలో ఉన్న ప్రతి ముగ్గుని పరిశీలించి వారైతే కనుక ఏ ముగ్గుకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తారు అనేది వాళ్ళనే పేపర్ మీద నోట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అందరి దగ్గర వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని దాన్ని క్రోడీకరించి దాని ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వటం జరుగుతుంది. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ముగ్గుల పోటీలో మొదటి నుండి అంటే గత 8 సంవత్సరాల నుంచి మరియు ఈ 9వ సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రతి సంవత్సరం కూడా చంద్ర ఎలక్ట్రానిక్స్ అధినేత గోలి చంద్రశేఖరరావు గారు అందజేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇచ్చినట్లే ఈ సంవత్సరం కూడా చంద్రశేఖర్ గారు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరిగింది. అలాగే కన్సలేషన్ బహుమతులు 10 చీరలను ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు ఇవ్వడం జరిగేది. ఈ సంవత్సరం అనివార్య కారణాల వల్ల సార్ రాలేకపోయారు ఇక్కడికి. కన్సలేషన్ ప్రైజ్ను బిట్రా హరిబాబు గారు అందజేస్తూ ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం ఈ గిఫ్ట్లు ఇచ్చే ఈ దాతలందరికీ కూడా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో డి శాలినికి ప్రథమ స్థానం, ఎం భువనేశ్వర్కి ద్వితీయ స్థానం, ఏ ధనలక్ష్మికి తృతీయ స్థానం లభించాయి. వీరికి వరుసగా టేబుల్ టాప్ గ్రైండర్, 5 లీటర్ల కుక్కర్, 3 లీటర్ల కుక్కర్ బహుమతులుగా అందజేశారు.
ఈ బహుమతులను చంద్ర ఎలక్ట్రానిక్స్ అధినేత గోలి చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. అలాగే మరో 5 ఎస్ చంద్రలేఖ, పి కృష్ణవేణి, డి రమాదేవి, ఆర్ నాగమణి, డి అమూల్యలకు శారీస్ బహుమతులు అందజేశారు. బి శారదకు ఫోటో ఫ్రేమ్, టి సీతామహాలక్ష్మికి స్పెషల్ ప్రైజ్ వాటర్ ఫిల్టర్ ప్రదానం చేశారు.